రికార్డింగ్ నంబర్ 220. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్లో 894th పద్యం దగ్గర నుంచి చదువుకుంటూ ఉన్నాము. అటు పైన రాజర్షి అయిన ప్రాచీన బర్హి రాజ్యమును పుత్రులకప్పజెప్పి చక్కగా పరిపాలింపుడని బోధించెను. తాను తపస్సు చేయుటకై కపిల మహర్షి ఆశ్రమమునకు పోయెను. అచ్చట నియమముతో ఏకాగ్రచిత్తుడు, సంగములు విడిచినవాడు, ధైర్య సంపన్నుడునై భక్తియోగమును అభ్యసించెను. గోవింద పాదధ్యానమునే అమృతముగా పానము చేసి విశేషమైన చిత్త పరిణామము పొందెను. బ్రహ్మ, రుద్రుడు, దేవతలు కూడా పొందుటకు యత్నింపవలసిన అవ్యయానందమును పొందెను. మైత్రేయుడు ఈ కథను విదురునకు చెప్పి ఇట్లనెను. నాయనా, ఈ కథ అంతర్యామి యశస్సును వ్యాపింపచేయును, జీవులను పవిత్రులను చేయును, మనస్సును పరిశుద్ధి చేయును, అన్నిటినీ మించిన ఫలమైన సకల బంధ విమోచనమును ప్రసాదించును, పరోక్షమైన ఆత్మజ్ఞానమును ప్రత్యక్షము చేయును. దేవర్షి శ్రేష్ఠులు గురు శిష్య పరంపరగా ముచ్చటపడి ఒకరికొకరు చెప్పుకొనిన కథ ఇది. దీనిని తన కథగా ఎవడు చదువునో ఎవడు వినునో అట్టివానికి లింగ శరీరము భస్మమగును. అట్టివారు విదేహులై కైవల్యము పొంది సంసార బంధమునందు పరిభ్రమింపరు. విదేహులనగా దేహవ్యూహములతో బంధము తెగినవారు. అట్టివారికి సంప్రదాయ గురువు జనకుడు అనగా తండ్రి కుమారునకు ఈ విద్య ప్రసాదింపవలెనని అర్థము. మైత్రేయుడు విదేహులలో ఒకడు కనుకనే చిరంజీవి అయి జగద్గురువునకు దేహముగా భాషించుచున్నాడు. ఇట్లు పలికిన మైత్రేయుని చూచి విదురుడు మరల ప్రశ్నించెను. మునీంద్ర, ప్రచేతసులు రుద్రునిచే ఉపదేశింపబడిన నారాయణ సంకీర్తనమును స్వీకరించిరని చెప్పితివి. అట్టి నారాయణుడు సంతోషించున్నట్లుగా ఆ ప్రచేతసులేమి చేసిరో తెలుపుము. ఈ ప్రచేతసుల దగ్గరకు యాదృచ్ఛికమైన పద్ధతిలో శంకరుడు వచ్చెను. అతడు నారాయణునితో భేదము లేనివాడని దీనిని బట్టి తెలియచున్నది. అతడు నిత్యప్రియుడై వచ్చి కనిపించనని చెప్పితివి. అతని వలన ప్రచేతసులు బంధ విమోచనము పొందిరి అని చెప్పితివి. ఇది ఎంత సత్యము? ఆ రాజకుమారులైన ప్రచేతసులు 10 మందియు హరిదర్శనపూర్వకమైన ఫలితము ఇహపర లోకముల యందు పొంది ఉందురు. ఏ ఫలములను ఎట్లు పొందిరో వివరింపుము అని ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడిట్లనెను. ప్రచేతసులు 10 ఇంద్రియములకు రాజులుగా వివరింపబడిరి గదా. వారు నారాయణ ధ్యానముచే ఇహపర సౌఖ్యములను పొందిరి అనగా ఇంద్రియములు ఇహలోక సౌఖ్యమునిచ్చుటయే కాక హరిస్మరణ గల వారికి బాహ్య విషయములను అంతర్యామి రూపములుగా చూపి పరలోక సౌఖ్యమును కూడా కలిగించు గురువులు అని సూచింపబడినది. తండ్రి ఆదేశమును సంతోషముతో స్వీకరించి రాజకుమారులు 10 మందియు సముద్ర గర్భమున సాటిలేని జపయజ్ఞము రూపమున అఖండ తపస్సు చేసి సంతోషము పొందుచుండిరి. గర్భమందలి పిండము పెరుగునట్టి జలములకు సంకేతము సముద్ర గర్భము. జపయజ్ఞము అనగా ఇంద్రియములు ప్రజ్ఞావంతములు అగు ప్రయత్నము. సంతోషము పొందుచుండిరి అనగా జీవులకు ఇంద్రియములుగా ఏర్పడి సంతోషమును అనుభవమునకు తెచ్చుచుండిరి అని అర్థము. 10,000 సంవత్సరములు నిష్ట వదలక తపమాచరించిరి. సృష్టి కాలమంతయు వారొకే దీక్షలో ఉండిరి. దయామయుడగు నారాయణుడు సనాతన స్వరూపుడై అభయముద్రతో వారికి ప్రత్యక్షమయ్యను. నారాయణుడు దయతో జీవుడై దిగివచ్చెను. అభయముద్ర అనగా 5 వేళ్లతో చేతిని ఎత్తి చూపించు ముద్ర. 5 ఇంద్రియములుగా ఈ 10 మందియు నారాయణుని సంకల్పమున సృష్టి యజ్ఞమునందు కర్తవ్యమును కొనిరి అని అర్థము. సాటిలేని శాంతస్పర్శనిచు తన కిరణములచే
రాజకుమారుల తపస్సున కలిగిన బాధలను శమింపచేసి వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను. శాంతస్పర్శ అనగా ఇంద్రియములకు బాహ్య విషయములతో స్పర్శ కలిగియు నారాయణుని అంతర్యామి స్పర్శగా తెలిసికొని చిత్తవృత్తి శమించుట. రాజకుమారుల తపస్సున కలిగిన బాధలనగా పంచేంద్రియ విషయముల వలన కలిగిన కర్మబంధములు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను అనగా పంచేంద్రియములతో నరుడుగా నారాయణుడు దేహధారి అయి దిగివచ్చుట. మేరుపర్వతము యొక్క శిఖరము వలె నీలదేహముతో గరుడ వాహనుడై దిగివచ్చెను. మేరుపర్వతము హిరణ్య గర్భుడగు చతుర్ముఖుని సృష్టికి చిహ్నము. నీలదేహము ఆకాశము, దానియందే సృష్టి దిగివచ్చును. గరుడ వాహనము ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనమునకు చిహ్నము. అదియే నారాయణుడు హరియై దిగివచ్చు మార్గము. అతని దేహకాంతిచే దిక్కుల అంధకారములు తొలగినవి. దేహము ధరించి దిగివచ్చుటయే జ్ఞానము వికసింపచేయు సాధనము. 8 ఆయుధములు ధరించి నారాయణుడు మునులచే సేవింపబడుచు పరివేష్టితుడై ఉండెను. 8 ఆయుధములు అష్టవిధములైన ప్రకృతులు. వానితో అష్టాక్షరీ మంత్రము అనబడు నారాయణ మంత్రము ఏర్పడుచున్నది. అహోరాత్రములలో 3 గంటలు ఒక్కొక్క ఆయుధముగా నారాయణుడు జీవులకు దినచర్య రూపమున ప్రత్యక్షమగును. ఈ వ్యూహమే నారాయణ కవచమున కూడా వర్ణింపబడినది. బంగారు కుండలములు తళుక్కుమనుచుండెను. శబ్దము పద వాక్యాదులుగా స్వరములుగా వినబడునట్టి జ్ఞానమయమైన మొదటి శాస్త్రము ఏర్పడినది. వినునట్టి శక్తియే కర్ణభూషణముగా వర్ణింపబడుట ఇతిహాస పురాణ కవి సమయము. రత్నములు తాపిన దివ్య కిరీటము ధరించెను. సౌర కుటుంబములన్నీయూ కూర్పు చెందెను. వక్షమున కౌస్తుభము శుభ లక్షణముగా మెరసెను. పృథ్వీతత్వమునకు మూలమగు ఉపాధి ఏర్పడెను. దానిని రత్నముగా గాని పుట్టుమచ్చగా గాని వర్ణింతురు. హృదయము నుండి భౌతికమైన సృష్టి సంకల్పము వెలిగెను అని అర్థము. పచ్చని పట్టుబట్ట తళుకులతో అలంకరించుచుండెను. సూర్యరశ్మి సృష్టి కొరకై వస్త్రపు టల్లికగా ఏర్పడెను. హారములు, బాహుపురులు, కంకణములు, గల్లుటందలు ధరించి ఉండెను. చేతులు, కాళ్ళు, వక్షస్థలము గర్భమునందేర్పడుటకు మూల రూపము కల్పింపబడెను. త్రిచేతసులు 10 మందియు జీవుల సృష్టికి ముందు భవిష్యద్దేహములందలి దశేంద్రియములుగా పనిచేయుటకు పుట్టిన రాజకుమారులు కదా. వారు గర్భపిండమునందు ఇంద్రియములుగా పెరుగుట నేర్చుకొనుటకై విరాట్ పురుషుని గర్భమున తపస్సు చేసిరి అనగా వేడిమి పొందిరి. కనుకనే నారాయణుడు తన కిరణములచే వారి తాపక్లేశమును హరించెను అని చెప్పబడెను. ప్రచేతసులు సృష్టికర్తల గణములుగా పనిచేయుచు 10,000 దివ్య సంవత్సరములు లేక సృష్టికాలమంతయు తపస్సు చేసిరి. దానికి సంగ్రహ రూపమైన కాలమున 10 మాసములలో తల్లి గర్భమున ఏర్పడుదురు. జీవుడు లేనిదే ఇంద్రియములుగా దిగిరాలేరు. బ్రహ్మాండ దేవతలుగా మాత్రమే ఉండగలరు. అంతర్యామి పురుషుడు విరాట్ పురుషుడుగా దిగివచ్చుటయే ఈ పద్యమందు చేయబడిన వర్ణనము. ఇందు చేయబడిన దేహవర్ణనము జీవునకు ఏర్పడు పరిపూర్ణాకారమగు నరదేహము. 8 బాహువులు 8 ఆయుధములుగా వర్ణింపబడిన ప్రకృతులగు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము దేవుడు జీవుడుగా దిగివచ్చుటయే అవతార కథలోని రహస్యము. అందు మత్స్య కూర్మాదికములైన అవతారములున్నను నరదేహావతారములు పరిపూర్ణములు. కృష్ణుడు అష్టమ గర్భముగా దిగివచ్చిన కథ కూడా ఈ 8 ప్రకృతులతో అవతరించెనను కథయే. గరుడ వాహనత్వము శ్వాసరూపమున ప్రణవముగా దిగివచ్చుటకు చిహ్నము. ఆభరణములన్నీయు కార్యాచరణ సమర్థములైన దేహభాగముల ప్రవృత్తులు.
మనోహరమైన 8 బాహువుల మండలము నడుమ వక్షస్థలమున లక్ష్మీదేవి మెరయుచున్నది. ఆమె కాంతులతో స్పర్ధ వహించి వైజయంతి అను వనమాల తళుక్కుమనుచున్నది. చుట్టూను సురలు, గరుడులు, యక్షులు, కిన్నరులు సాటిలేని గానముతో స్తుతించుచు తన కీర్తిని దిక్కులందు గుబాళింపచేయుచుండగా పురాణ పురుషుడు వచ్చి ప్రచేతసుల నడుమ నిలబడెను. సురలు, గరుడులు మున్నగు సంకేతములు తృతీయ స్కంధమున వివరింపబడినవి. కరుణా కటాక్ష వీక్షములతో రాజకుమారులను చూచి విష్ణువు మేఘ గంభీర కంఠముతో మధుర భాషణములతో ప్రేమగా ఇట్లు పలికెను. తాపసోత్తములైన ప్రచేతసులారా, మీరు పరస్పరత్వమునందు ప్రేమయందు భేదములేని ప్రవర్తనతో ఒకటిగా మెలగుచున్నారు. ఇట్టి సమాన ధర్మమునకు నేను వేడుక పడుచున్నాను. 10 మంది ఇంద్రియమూర్తులైనను ధరించిన వాడొకడుగనే జీవించుటకు నారాయణుడు వేడుకపడి ఆశీర్వదించి జీవుడై దిగివచ్చెను. తప్పక మీ కోరికలు తీర్చెదను. తెలుపుడు: ఇంద్రియములు జీవుల పరస్పరత్వము నేర్పరచి కోరుట తీర్చుట అను వేడుకలు ఏర్పడినవి. జీవులలో ఎవడైనా రాత్రియందు సుఖశయనము చేసి నిద్రపోవచ్చు మిమ్ము స్మరించుకొన్నచో ధన్యుడగును. నిద్రలో ఇంద్రియ ప్రవృత్తులు అంతర్యామి దగ్గరకు పోవును. ఈ అంశమును తెలిసి ధ్యానము చేయువాడు యోగ నిద్ర అననేమో తెలిసికొనును. అట్టివారికి స్నేహము, పరస్పర ప్రేమ, భూతదయ, బుద్ధి నిర్మలత, సజ్జనులయందు ప్రీతియు అప్రయత్నముగా జరుగును. ఈ సాధన చేయని వారికి ప్రయత్నపూర్వకముగా కలుగును. అనగా సంసార బంధమునబడి మరల శరణాగతి చెంది రక్షింపబడుదురు. అతడు సమస్త పాపములు తొలగి అటుపైన సుఖించును. ఇంద్రియములు భిన్న దృష్టితో దృశ్యమానమైన లోకమును విభజించును. అట్టి ఇంద్రియములచే నడిపింపబడినచో నరులకు భిన్న దృష్టి ఏర్పడి ఎవడికి వాడుగా జీవింపవలసి వచ్చును. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, సజ్జనులు, పెద్దలు అను దృష్టి అబ్బదు. తనకు కావలసిన దానిని గ్రహించి వేరు చేసుకొనుట ఒకటే అలవడును. కనుక ఇంద్రియ జయముతో నారాయణుని యందు అనన్య దృష్టి గలవాడు మాత్రమే ఇతరుల యందు దైవమును సాక్షాత్కరింప చేసుకొని ప్రేమతో జీవింపగలడు. అట్టి సామర్థ్యమును తన దయ వలన ఇంద్రియాధిపతులు కాబోచున్న ప్రచేతసులకు నారాయణుడు లోకహితార్థమై ప్రసాదించెను. తత్కారణముగా నిద్రింపబోవు సమయమున ప్రచేతసులను భక్తిభావముతో స్మరించువారు పై చెప్పిన సుఖమును పొందగలరు. ఇంద్రియ వృత్తులతో మెలగుచు మనస్సు నిద్రించినచో ఇంద్రియములయందే మేలుకొనును. ఇంద్రియములకు అధిపతులకు ప్రచేతసులను స్మరించి నిద్రించినచో ఇంద్రియాదులపై స్వామిత్వము కలిగి చిత్తవృత్తి నిరోధము సిద్ధించును. నీకు రుద్రుడు ఉపదేశించిన రుద్రగీత అనబడు స్తోత్రమును ఎవడు నిత్యము అధ్యయనము చేయునో వాని అభీష్టములన్నయూ సిద్ధించును. ప్రజ్ఞ శుభమైన మార్గమున వర్తించును. కనుకనే వారి అభీష్టములు కోరదగినవిగా మాత్రమే ఉండుట, నెరవేరుట జరుగును. మీరు సంతోషముతో తండ్రి ఆజ్ఞను స్వీకరించిరి కనుక మీ కీర్తి లోకములయందు వ్యాపించును. పంచేంద్రియములు తండ్రి నుండి కొడుకునకు ప్రసాదింపబడును. మరియు తండ్రి మాటను సుతుడు పాటించినచో ధర్మ మార్గం ఏర్పడి నరుడు లోకమున కీర్తిమంతుడగును. మీకు పరబ్రహ్మముతో సమానమైన గుణములు గల పుత్రుడు ఉద్భవించును. పరబ్రహ్మమునకు గుణములుండవు. అతని నుండి పుట్టినవాడును అతని సృష్టి కొరకై గుణములను పొందినవాడును చతుర్ముఖ బ్రహ్మ. వానితో సమానుడైన పుత్రుడు ఉద్భవించి బ్రహ్మ విద్యను అందించును అని అర్థము. ఇచ్చట 10 మందికి ఒకడే పుత్రుడుగా వరము ఇయ్యబడినది. అతడే మనస్సు. పిండాకారమగు జీవియందు మెలగుచున్న చతుర్ముఖ బ్రహ్మయే జీవి మనస్సుగా సాక్షాత్కరించును.
అది పుట్టుక చేత నిర్మలము, త్రిగుణాత్మకము, ఇంద్రియముల వలన వ్యక్తమగు అస్తిత్వము కలదియు అగును. అతడు మీకు ఆత్మసంతతిగా జన్మించును. దేహము పుట్టుట కాదనియు ఆత్మకు ప్రతిబింబమైన మనస్సు పుట్టుట అనియు భావము. పూర్వము కండు అను మహాముని తపస్సు చేయుచుండగా వాని తపస్సు భగ్నము చేయుటకై ఇంద్రుడు ప్రంలోచ అను అప్సరసను పంపెను. ఆమె అతని వలన గర్భము దాల్చి అతనిని విడిచి స్వర్గమునకు బయలుదేరుటకు ముందు పుత్రికను కనెను. ఆ బిడ్డను చెట్లలో వదలి వెడలిపోయెను. ఆ శిశువు పేరాకలిచే బాధపడుచు నోరు తెరచి పెద్దగా ఏడ్చుచుండెను. సోముడు అను రాజు అచ్చటికి వచ్చి ఆ శిశువును చూచెను. ఎప్పటికప్పుడు అమృతమును వర్షించునట్టి తన చూపుడు వేలిని ఆ శిశువు నోట ఉంచెను. దానిని ఆస్వాదించి ఆ శిశువు పెరిగెను. మారిష అను పేరుతో పెరిగి ఆ శిశువు పెద్దదయ్యెను. మీరు 10 మందియు ప్రాచీన బర్హి అనుజ్ఞ పొంది మారిష అను కన్యను వివాహమాడుడు. అభేద ధర్మము గల మీ 10 మందికిని ఆమె అభేద ధర్మశీలముతో భార్య అగును. తన ఆశయములను మీ యందు అర్పించును. మీరామెతో కలిసి సాటిలేని తేజస్సు కలవారై 1000 దివ్య సంవత్సరములు భౌతికములు దివ్యములు అగు భోగములు అనుభవింతురు. నా అనుగ్రహమును పొందుదురు. నాయందు భక్తి వలన నిర్మల మనస్సు కలవారై ఈ భోగములు నరకములని ఎరిగి వైరాగ్యము నొంది నన్ను పొందగలరు. కండు అనగా దురద అని అర్థము. ప్రంలోచ అనగా స్పర్శానుభావము, దానిని కలిగించు ప్రాణము అని అర్థము. ఈ ఇరువురును బాహ్య ప్రపంచ సంస్పర్శ జ్ఞానమును సృష్టికి సాధించి పెట్టిన ఆది దంపతులలో ఒక జంట. ఇంద్రుడు ఇంద్రియములకు రాజు. అతడు వారి దాంపత్యమునకు కారణమయ్యెను. వారికి పుట్టిన మారిషయే జీవరసము లేక ప్రాణమయ కోశమున కలుగు మెలకువ. మారిష అనగా చెదరగొట్టునది అని అర్థము. జీవుడుగా దేహము ధరించిన ప్రజ్ఞకు ఆ దేహమును చెదరగొట్టు పరిస్థితులపై భయముండును. అదియే ప్రాణభీతి. ఇది జ్ఞానమున్న జీవులకును లేని జీవులకును సమానమే. ఇది దేవతల యందు ఉండదు. నిప్పు, నీరు, గాలి మొదలగు వానికి మారిష లేక మృత్యుభీతి ఉండదు. కనుకనే భూలోకమున ప్రసవించి తల్లి దేవలోకమునకు పోయెను అని చెప్పబడెను. ఖనిజముల నుండి వృక్షములు ఏర్పడుచుండగా మొట్టమొదటగా ఈ ప్రజ్ఞ పుట్టును. ఖనిజాదులకు ఉండదు. కావుననే ఆమెను వృక్షముల యందు విడిచిపోయెను అని చెప్పబడినది. సోముడు అను గంధర్వుడు రసాత్మకుడు అనగా రుచి, దేహసారము, ప్రాణము నిలుపు ద్రవ్యము రూపమున అతడు దిగివచ్చును. అప్పుడే మొదటి ప్రాణమయ కోశ జీవులగు వృక్షములు పుట్టుచున్నవి. రసాత్మకుడనైన సోముడనై నేను ఓషధులనన్నిటినీ పోషించుచున్నాను అని కృష్ణుడు గీతలో చెప్పెను. ఈ ప్రాణమయ కోశమున మొదటగా మేలుకొనుటయే ఉషస్సుగా వేదములలో చెప్పబడినది. ఉషస్సునందు మొదట స్థాపించబడుటచే వృక్షజాతి జీవులు ఓషధులు అనబడినవి. ఈ మారిష సోముని ఆహ్వానింపగల సోమరసముగా వేదములలో వర్ణింపబడినది. ఈమె ఉషస్సున పొడుపుటెండలో చెట్ల ఆకులపై దొరికినట్లు విష్ణు పురాణమున వర్ణింపబడినది. సోముడు గంధర్వులలోనివాడు. గంధర్వులు దేవగణముల కన్న పైవారు. బ్రహ్మాండము లోపల దేవతలు తయారగుచుండగా ఆ గ్రుడ్డునకు వెలుపల ప్రవాహ రూపులై అలలుగా తాళలయాత్మకులై గంధర్వులు సంగీతము పాడుచుందురు. ఆ తరంగములపై తేలుచున్న బ్రహ్మ గ్రుడ్డునందు దేవతలు ద్వాదశాదిత్యులుగా, ఏకాదశ రుద్రులుగా, అష్టవశువులుగా రూపములు పొందుదురు. కోడిగ్రుడ్డు సొన నుండి కోడిపిల్ల దేహభాగములు ఏర్పడినట్లు ఆదిత్యులు వెలుగులైన ప్రజ్ఞలుగను, రుద్రులు స్పందనాత్మకులుగను, వసువులు ఆకార నామ రూపాత్మకులైన జగత్తునకు అధిపతులుగను ఉద్భవింతురు. ఈ అండము తేలుచున్న ప్రవాహమున గంధర్వులు తరంగములుగా కాల దేశములను విభజించుచు
ఛందస్సులతో తాళ లయాత్మక స్వరూపులై గానము చేయుచున్నారు. ఈ గంధర్వులలో సోముడు జీవరసమునకు, విశ్వావసువు జీవుల దాంపత్యాభిలాషకును అధిపతులై ఆయా వయస్సులలో జీవులయందు అంతర్యాములై సాక్షాత్కరించి పనిచేయుదురు. ఈ సోముని కిరణములు వృక్షములకు సూర్యరశ్మి మూలమునను, విత్తనములు మొలచుటకు చంద్రుని మూలమునను దిగివచ్చును. వృక్షములు మొలచుటకు చంద్రకిరణములను, పెరిగి ఆహారము కల్పించుకొని జీవించుటకు సూర్యకిరణములను, సోముని అమృత కళను ప్రసాదించుచుండును. దీనినే నవ సుధావర్షి అయిన సోముని చూపుడు వ్రేలని కవి వర్ణించెను. ఈ మారిషను వృక్షస్థితిలోనే ప్రచేతసులు వివాహమాడుదురు. దశేంద్రియములు వృక్షములయందు జీవరసమున మాత్రమే ఉండును. అన్నియూ కలసి ఒకటిగా ఉండును. వృక్షముల క్రిందియు విభాగము లేదు. శబ్దము, కాంతి, స్పర్శ మున్నగునవన్నీయు ఒకే అనుభవముగా పొందబడును. సుఖస్పర్శ గాని నొప్పి గాని ఒకే అనుభవముగా చెట్టు మొత్తమునకు కలుగును. ప్రాంతీయమైన అనుభవము లేదు. పెంచి పోషించబడుచున్నప్పుడు గాని, కోసి తినుచున్నప్పుడు గాని వృక్షములు ఒకే అనుభవమును పొందును. కనుకనే గడ్డి కోసిన తరువాత పెరుగుట, చెట్లు కొమ్మ నరికినచో చిగురించుట ఉండును. జంతువులకు నరులకు ఇంద్రియములు వేరువేరుగా విడిపోవుట చేతను, ఒక్కొక్క ఇంద్రియమునకే భౌతికమైన ఉపాధి ఏర్పడుట చేతను నరకినచో చిగుర్చుట సాధ్యము కాదు. దీనిని అనుసరించియే సంస్కారవంతులైన ఋషులలో వృక్షములను తినవచ్చుననియు జంతువులను తినరాదనియు ఒక సంప్రదాయము ఏర్పడినది. ఇంద్రియ విభాగములేర్పడని జీవరసము తొలి జాడలైన వృక్ష చైతన్యముల వృత్తాంతము ఇందు వర్ణింపబడినది. ప్రచేతసులు అభిన్న ధర్మశీలురు. మారిష కూడా అభిన్న ధర్మశీలగా పతివ్రతగా వర్ణింపబడినది. వృక్షముల యందు ఈ ధర్మములన్నీయు ఏకత్వమున ఉండును అని అర్థము. అటుపైన ప్రచేతసులు 10,000 దివ్య సంవత్సరములు అడ్డులేని తేజస్సుతో భౌతికములు దివ్యములు అగు సుఖములు అనుభవించిరట. అనగా వృక్షముల నుండి జంతువులు నరులు పరిణామమందుటలో ప్రచేతసులు ఇంద్రియ ప్రవృత్తులను వేర్వేరుగా సాధించి పెట్టిరి. భౌతిక దేహములందు భౌతిక సుఖములు, తపోమయాది దివ్యదేహములందు దివ్య సుఖములు ప్రచేతసుల వలననే జీవులకు కలుగుచున్నవి అని అర్థము. అందు భౌతిక సుఖములు సంసారబద్ధులకును, దివ్య సుఖములు చిత్తవృత్తి నిరోధము చేసిన వారికిని ప్రచేతసులచే అందించబడినవి. నరులలో మొదట భౌతిక సుఖముల అనుభవము, అటుపైన వయస్సును బట్టి వాని యందు వైరాగ్యము పుట్టుటయు ఇంద్రియముల ద్వారముననే కలుగుచున్నది. కనుకనే కొంతకాలము సుఖములు అనుభవించి అటుపైన అవి నరకములని గ్రహించి నా స్థితిని పొందగలరు అని విష్ణువు వారికి వరమిచ్చెను. రాజకుమారులారా, మీ అనుగ్రహము లభించినచో నరులు గృహస్థులయ్యు నాకు సమర్పణముగా కర్మలాచరింతురు. సుందరములైన నా రూపములను, మనోహరములైన నా చరిత్ర సన్నివేశములను మీ వలననే చూడగలరు, వినగలరు. జాముల తరబడి కాలములలో వారి దినచర్య ఏర్పడి నా కథలయందే అద్భుతమైన సుఖమును కలిగించును. వారికి సరసములైన సద్గుణములు కలుగును. అట్టి మహానుభావులకు తమ గృహములెన్నడునూ బంధనమునకు కారణములు కావు. ఇచ్చట గృహములు అనగా దేహములు అనే అర్థము. సాటిలేని నిష్ఠతో వేదము చదువువారు, యోగాభ్యాసము చేయువారు అగు మహానుభావులచే ఈ సృష్టియందే నేను అంతర్యామిగా కీర్తించబడుచున్నాను. వారి సృష్టి కథలను నూతన కుతూహలముతో నా కథలుగా చెప్పుకొనుచున్నంత కాలము నేను వారి యందు శాశ్వతుడనై మేల్కొని ఉందును. అప్పుడీ గృహములు దారాపుత్రాదులు బంధన కారణములు ఎట్లగును? నేను ఆనంద స్వరూపుడను. నన్ను పొందిన జీవులు శోకమోహములను పొందరు. నేను త్రిపురుషులకు అధీశ్వరుడను. బ్రహ్మగా సృష్టిలో నుండి పరబ్రహ్మముగా అంతర్యామినై ఉన్నాను. త్రిపురుషులనగా త్రిమూర్తులు మరియు జీవులయందు క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అను వ్యూహములు కలవాడు.
ఇట్లు పలుకుచున్న జనార్దనుడు జనుల పురుషార్థములకు నిజమైన ఆధారమని దర్శించి ఆ దర్శనము వలన ప్రచేతసులు రజస్తమో గుణములను రహితము చేసిరి. ధర్మమాచరించినను నారాయణుని స్వరూపముగా తెలిసి ఆచరింపవలను. ధనమునార్జించి వినియోగించుట కూడా అట్లే చేయవలెను. దేహాది పోషణమునకై ఇంద్రియ సుఖములను కూడా అంతర్యామిగానే గుర్తించి అనుభవింపవలను. ఈ పురుషార్థములకు వానిలోనున్న అంతర్యామి కాక మరి ఒక ఆధారం ఎట్లు కలుగును? ఈ సత్యమును తెలుసుకొను సాధన చేయుటకు కూడా ఇంద్రియములే కావలెను. జీవితమును జనార్దనునిగా దర్శించు సాధనకు ఇంద్రియములే ఆధారము. ఇంద్రియములను మూసి ధ్యానము చేసి లోపల జనార్దనుని దర్శింప ప్రయత్నించువాడు మరల బాహ్య ప్రపంచమున కన్నులు తెరిచినంతనే లోకమంతయు దైవ ఇతరమైన మాయగా గుణములతో విజృంభించి బంధించును. కనుక రజస్తమో గుణములు మరల మరల జీవియందు విజృంభించుచుండును. ఈ ఆపద నుండి తప్పించుటకు ఇంద్రియముల మార్గముననే బాహ్య ప్రపంచమున నారాయణుడుగా ఉపాసింపవలెను. అప్పుడే ప్రచేతసులు రజస్తమో గుణములను ధ్వంసము చేయుదురు. ఈ పవిత్ర యజ్ఞము కొరకే వారు ఇంద్రియములుగా పని చేయవలసి వచ్చినది. భాగవతునకు ఇంద్రియములను మనస్సు జీవులను ఉద్ధరించుటకే గాని బంధించుటకు కాదు. ప్రచేతసులు చేతులు జోడించి గద్గద కంఠముతో భక్తి పరవశులై ఇట్లనిరి: స్వామి, నీవు అందరికీ శరణ్యము. నిన్ను గూర్చి ఇట్టివాడవని గణించుట వెర్రి. ఈ సమస్తము నీది అనబడు లక్ష్మీదేవియే గదా. నీవు లక్ష్మీపతివి కనుకనే ఈ సమస్తమునందు దేని చేతను జయించబడవు. నీవు గుణములచే కట్టుపడక గుణములకు అధిపతిగా ప్రకాశించుచున్నావు కనుకనే సద్గుణములు నీ సంపద. నీ ప్రవర్తనమునందెవ్వరునూ లోపములను ఎన్నలేరు. లోపములు ఎన్నువానియందు పుట్టును. నిన్ను స్మరించినచో లోపములెక్కడా? కనుక నీవు పవిత్రుడవు. నీలో పొరపాటు ఉండదు. నీ నుండి జీవి పొరపడవచ్చును. నీవు పరమేశ్వరుడవై సంసార బంధ మోచనము చేయుచున్నావు. ఇంద్రియాదులలో దేనిని చూచినను భవబంధము కలుగును. దానియందు నిన్ను చూచినప్పుడు బంధ విమోచనమగును. మన రికార్డింగ్ నెంబర్ 220 అయిపోయింది. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 894th పద్యం దగ్గర నుంచి 917th పద్యం వరకు చదువుకున్నాం.